దేవీ నవరాత్రులలో 5వ రోజైన ఆశ్వేజ శుద్ధ పంచమి రోజు అమ్మవారు లలితాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఆవాలు హాఫ్ స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ 1, ఉప్పు సరిపడినంత, కొత్తిమీర పావు కప్పు, కరివేపాకు పోపుకి సరిపడినంత, పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్, మినప్పప్పు హాఫ్ స్పూన్, పాలు 1 కప్పు, 2 కప్పుల పెరుగు, 3 స్పూన్ల నెయ్యి. ముందుగా కప్పు రైస్ని కుక్కర్లో వేసుకోవాలి. వేసి బాగా వాష్ చేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల నీళ్ళని కుక్కర్లో వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని బాయిల్ అవ్వనివ్వాలి. 5 విజిల్స్ కంప్లీట్ అయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. రైస్ బాగా కుక్ అయిందండి. దీన్ని ఒక స్పూన్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా స్మాష్ అయిన రైస్ని ఒక బౌల్లో తీసుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్న పాలండి ఇవి 1 కప్పు తీసుకొని ఈ రైస్లో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనం ఇందాక ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల గడ్డ పెరుగుని ఈ రైస్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం ముందుగా మనం ఖాళీ ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 3 ఎండుమిరపకాయలు కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ రైస్లో తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపును వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ప్రసాదం దద్దోజనం అన్నది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా గ్రీన్ హోమ్ కిచెన్ ఛానల్ని. మళ్ళీ ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.